సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈచ్ టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఏంటంటే ఒక పాటలోని ఒక ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి ఆ పిక్చర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. దాన్ని బట్టి ఆ పాట ఏంటో గెస్ట్ చేసి పాడాలి. సో ఓకే, ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా గ్రీక్ వీరుడు ప్రదీప్ మాచిరాజు. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఇక్కడ నుంచి గ్రీక్ వీరుడు అయితే ఇక్కడ నుంచి మా యువరాణి. ఆన్ స్టేజ్ ప్లీజ్ దీపికా. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ మిస్టర్ ప్రదీప్, yes ఇట్స్ ఫర్ యూ. ఇప్పుడు ఆ స్లైడ్ చూసి ఆ పాట ఏంటి గెస్ చేయాలి. yes అయ్యో ఎన్నో వాళ్ళు ఎవరు పాటలు help చేయరు? చూసావు ఈ పాటో లెక్క. వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకూడదు, చేస్తే మైనస్. మైనస్ వాళ్ళకా వీళ్ళకా చెప్తే మైనస్, గుర్తుంచుకోండి. yes సో ఓకే, కెన్ వి హావ్ ద ఫస్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అయ్యయ్యో పాట పాడు. ఈ పాట పాడకపోతే నీకుంటుందన్నా. ఏమైందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో. సూపర్. ఓకే, సో మీ టర్న్ అయిపోయింది. సో ఇప్పుడు వేల్ సైడ్ కూడా ఎలా అమ్మాయి చెప్తారో గారు చూద్దాం. మనం గెలవాలి అమ్మాయి గారు. యా తప్పకుండా, డోంట్ వరీ. ఈవిడ ఎంత తెచ్చిందంటే మీకు అర్థమైందిగా, డోంట్ వరీ. చాలా నాలెడ్జ్ ఉంది, ఈ రోజు తీసుకురాలేదు బట్ సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఏంటి హలో హలో ఎక్స్క్యూజ్ మీ, పాడనండి. అంతే వచ్చు కెన్ వి హావ్ ద ట్రాక్ ప్లీజ్? అమ్మా నువ్వు ఇంకెప్పుడు డాన్స్ చేద్దామా తల్లి? ఎందుకు? నువ్వు పక్క ఇక్కడ పక్కన వేస్తున్నావు. నెక్స్ట్ ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నా తెలుసా నీకు? వావ్, ప్రదీపన్న మూవీ అది. చాయ్ లే లో జీ గరం చాయ్. Thank you so much both of you. So boys 1 point and girls 1 point. Okay, so next మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? నెక్స్ట్ గెస్ట్ చేయడానికి మా సైడ్ నుంచి మళ్ళొచ్చిన ప్రశాంత్. On stage please. అది తీసుకోనా? అదే అవి తీసుకోవడానికి కాదు నిజంగానే పెళ్లి కూర్చున్నట్టున్నాడు, గిఫ్ట్లు అడుగుతున్నాడు. అలాంటి జరుగుతాయని ఆవిడ కర్రిచ్చి అక్కడ కూర్చోబెట్టారు పక్కన. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మళ్ళీ మమ్మల్ని గెలిపించడానికి ఆర్ క్వీన్ సునంద. On stage please. Can we have the picture on screen please? First వచ్చే పిక్చర్ మీకే. అయ్యయ్యో వావ్, ఓ రావే గోపమ్మ, Five. గోవిందా రావే గోవిందా, ప్రేమే నెక్స్ట్ కసిగా రమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుందా, Okay, so can we have the track please? కృష్ణ ముకుంద కన్నే కిష్టిందా, జడతో నా మనసు లాగేసిందా. Very good. So it's 1 point. పాపం ఆయన నీతో ఒక స్టెప్ కోరుకుంటున్నాడు, ఎందుకు అలా చేస్తా? అమ్మాయితో చేస్తా, అబ్బాయితో ఇవ్వా? ఒకసారి. ఒక్క నిమిషం ఆగు. ఈ ఎపిసోడ్ నా మీద ఉంది, నేను నిన్ను కొట్టాలి, నన్ను కొట్టడానికి లేదు. నెక్స్ట్ వచ్చే పిక్చర్ మీకండి. సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? చంకా చిన్నారి చింగారే. Answer is right or wrong? Track please. చంకా చంకీరే చిన్నారి చింగారే, ఒలక పలికే చిలకేలే, కులికేటి కల్కేలే. నీలో ఉసగొడు
Okay, good job, both boys and girls. 2 points. Congratulations. ఓకే, ఈసారి నుంచి ఎవరన్నా హెల్ప్ చేస్తే జెన్యున్ గా పాయింట్స్ రావు. మామూలు సీరియస్ చెప్తున్నావా? ప్రదీప్ అన్న ప్రమోషన్ వచ్చినప్పుడు ఏంటి అయ్యాలంటే రూల్స్? సీరియస్ గానా లేకపోతే హెల్ప్ చేయకూడదా? ఓహో ఆఫీసర్ ఎపిసోడ్ ఇంకేంటి సంగతి? హెల్ప్ చేయకూడదా? చేస్తే మళ్ళీ వాళ్ళతో పెద్ద గొడవలు అవుతాయి. నీకేం తెలుసు? హెల్ప్ చేయకూడదు, నేను చేయకూడదు, మాట్లాడకూడదు. మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాలో నేను హెల్ప్ చేయకపోవడం వల్లే చాలా కష్టాలు వచ్చాయి నాకు. తెలుసు, అందుకని ఇక్కడ హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను అలా ఎలా తయారయ్యా బాబు, అసలు హెల్ప్ చేయకుండా. ఫ్రెండ్స్ వల్ల రెండు చూపిస్తావేంటే ఫ్రెండ్? ఆయన హెల్ప్ చేయడు, హెల్ప్ అడుగుతాడు. నీకు శత్రువులు ఎక్కడో లేరు, చీరలు కట్టుకుని కర్రలు పట్టుకుని నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సర్లే హెల్ప్ చేయలే. ఓకే, గుడ్ బాయ్. ప్రామిస్. ప్రామిస్. నీ మీద బాబా ఒట్టి తీసి గట్టి మీద పెట్టి ఏదో ఒకటి చెయ్యి. బాబా ఒట్టి తీసి గట్టి మీద పెట్టి ఏదో ఒకటి చెయ్యి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మనసులు విరగొట్టే మెషిన్ మానస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి శిరీష. శిరీష ఆన్ స్టేజ్ ప్లీజ్. సో కెన్ వి హావ్ ద ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ, ఇది యా మాడు చెప్పేస్తాడు. మాడు చెప్పేస్తాడు. కొట్టేసావు పాపం. నేను ఒట్టేసో మాట ఒట్టేయకుండా మాట లక్ష్మీ నరసింహ సినిమాలో నుంచి పాట ఏం పాట? ఏదైనా పాడొచ్చు, వాళ్ళ కాంబినేషన్ కదా. హలో హలో, ఏదైనా పాడొచ్చు కాదు, ఆ పాట ఆ పాటే అక్కడ- సేమ్. అక్కడ. ఆ అవుట్ఫిట్ ఏదైతే వేసుకున్నారో ఆ పాట. లాస్ట్ 10 seconds. 10 ఏదో ఒకటి గెస్ట్ ఆ పాట, ఆ సినిమా పాటలో. నాకు ఆ సినిమా సాంగ్ తెలీదు. 3 సినిమా తెలుసు బట్ ఆ సాంగ్ 2 1 టైమ్ అప్. కసిలా విసిలా కారం పొడి కసి అదే కదా. వదిలే, పాట ఏడవే బెటర్. వదిలే, పాట ఏడవే బెటర్. ఇప్పుడు అది కరెక్ట్ అయితే మీకు ఇస్తాను ఆన్సర్, మీరు రాంగ్ అయితే తీసుకోరుగా. ఆ మైనస్ అయితే అవ్వదు కదా. మైనస్. ఎలా అవుతుంది? మరి మీరు కాన్ఫిడెంట్ గా చెప్పారు అదే కదా? అదే కసిలా ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ వస్తుందా అంటే వాళ్ళు కరెక్ట్ అయితే ఇది మీకు పాయింట్ వస్తుంది, లేదంటే ఓడిపోయినట్టు, పాయింట్ రాదు. ఓకే, సో కెన్ వి హావ్ ద ట్రాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? మీరు ట్రై చేసి తప్పు చెప్పారు కాబట్టి మీకు పాయింట్ రాదు, మీ ఛాన్స్ కూడా పోగొట్టుకున్నారు. ఏయ్! థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ 2 పాయింట్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళే విన్నర్స్ ఆఫ్ దిస్ ఈ ఫస్ట్ గేమ్. ఓకే, ఓకే. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో ఇప్పుడు విజయం మా వైపు మళ్ళీ తీసుకురావడానికి మా విజయ వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తున్నారు? సైడ్ నుంచి పంచ్ పలక్నామా. ఆన్ స్టేజ్. కొంచెం లేటెస్ట్ సాంగ్స్ ఏరా, నాకు అట్లా అస్సలు తెలీదు. మీరే ఒక ఇమేజ్ ఇచ్చేయండి, అది ప్లే చేస్తారు. మీకు వచ్చిందే పెడితే ఈజీగా ఉంటుంది కదా. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్. ఇప్పుడు కూడా హెల్ప్ చేయకూడదా? ఏమయ్యా హీరో అయ్యాడు. ఏమయ్యాడు? ఏమయ్యాను? హీరో అయ్యాడు. అన్నయ్య చేశాడు కాబట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అది నువ్వు చేస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఎక్కడ అమ్మాయి అక్కడ అంతే. ఎక్కడ పడితే అక్కడ అమ్మాయి. ఎవరో తెలుసా? ప్రదీప్ మాచిరాజు. ఆయన జస్ట్ ప్రదీప్ మార్చరాజు, నువ్వు సుధీర్ ప్రతిరోజు రాజు. ఆయన మార్చిలోనే రాజు, ఈయన ప్రతిరోజు రాజు. ఈయన ప్రతిరోజు రాజు. అయిన అర్జెంట్ గా ఆ ఫోటో వేసేయండి, ఆ ఫోటో వేసేయండి. కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? డిల్ల కుడిల్ల 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 డిల్ల. ఈ సాంగ్ ఫస్ట్ రామ్ చరణ్ గారు రాయలేదు, ఇది రాశారు, కానీ ఈయన వద్దన్నారు. ఏ నువ్వు చెప్పండి. లేదా ఒక్క నిమిషం. నేను ఎక్కడ చెప్తున్నానే? నువ్వు కూర్చో. బేసిక్ గా నేను Ten. ఒక్క నిమిషం ఉండు. 9 ఒక్క నిమిషం. 8 10 తర్వాత 11 7 6 5 4 3 2 2 1 టైమ్ అప్. అల్లు వారి పిల్లగాడా. Yes. లలలలా. Can we have the track? మేము సిటీ మారం, ఈ సిటీలో పుట్టాం, ఇక్కడే పెరిగాం. మేము సిటీ ఎందుకు మారాలి? Can we have the picture on screen please? ఏ గుర్తులేదా సాంగ్? అటు చూడండి. 10 9
9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్ సాంగ్ ప్లీజ్ సాంగ్ నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా బేసిక్ గా ఈ అమ్మాయి నిన్నే ప్రేమిస్తానని చెప్పా, అర్థం చేసుకోడు. సునీతక్క ఏదో ప్రేమిస్తున్నాడు అదే అంటున్నాడు. అవును నేను చెప్తున్నా, మా వైఫ్ నే ప్రేమిస్తున్నా. సారీ అమ్మా. సో సారీ, ఇద్దరు చెప్పలా పేరు. నో పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అవుతారు. దీనికి కూడా హెల్ప్ చేయకూడదా? దీనికి కూడా హెల్ప్ చేయకూడదా? సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి స్ట్రైకర్. స్పీకర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి అటు పక్క నుంచి శ్రీకర్ అయితే ఇటు పక్క నుంచి సుల్తానా గోరే ఆన్ స్టేజ్. బావా ఒకటి చెప్పనా, వాళ్ళకి మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది? నేనే మోసం చేశా? ఎంత క్యూట్ గా ఎంత మంచిగా ఒక్కసారి హెల్ప్ చేస్తా అంటుంటే వాళ్ళకి నువ్వు అని చెప్పి మోసం చేసావు. ఆయన అబ్బాయిని మోసం చేయడం. నేను రావచ్చా తిని ఏం చెప్పింది నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ ఎడిటింగ్ లో తీస్తారు, నువ్వు రావడం వల్ల ఉంటది. అడగాలి కదా మీరు, అడగండి మరి. మా అన్నవేమైనా చిన్న చిన్న మోసాలు అనుకుంటారా? ఎన్నున్నాయి? నిజమా? నీ ఫ్రెండ్ చెప్తున్నాడు పెద్ద పెద్ద మోసాలని. మనోడు ఎన్నిసార్లు మోసం చేశాడు తెలుసా నీకు? మనోడు ఎన్నిసార్లు మోసం చేశాడు తెలుసా నీకు? So can we have the first picture on screen please? స్టూడెంట్ నెంబర్ 5 4 3 2 1 కథం 1 time up. Can we have the song please? అడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. Can we have the picture on screen please? అబ్బా 5 అప్పుడేనా? 4 అప్పుడేనా? ఆగండి ఒక్క నిమిషం. 3 అది తెలుగులో వస్తుంది లిరిక్స్ నాకు రావట్లే. అరే 1 time up. Sound please. ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఇకై నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే. So first task లోనే ఎవరు గెలవలేదు, ఇద్దరు 2 points తో ఉన్నారు. That's a good game. Thank you so much both of you. Thank you. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ టై. సో ఇప్పుడు సెకండ్ గేమ్ ఏంటంటే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు. సో ఎంతమంది ఉన్నప్పుడు ఇలాంటి ఒకటి జరగకపోతే నాకు మామూలు ఉండదు. ఇలాంటి ఒకటి జరగాలి. గ్యాప్ లో నువ్వేదో చేసి వచ్చిండు. గ్యాప్ లో నువ్వేదో చేసి వచ్చిండు. అబ్బాయిలు బాగా ప్రపోజ్ చేస్తారా, అమ్మాయిలు బాగా ప్రపోజ్ చేస్తారా అన్నది కాంటెస్ట్. అఫ్ కోర్స్ అబ్బాయిలే బాగా ప్రపోజ్ చేస్తారు. ఓకే, అదే ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఒక అబ్బాయి వస్తారు అండ్ మీ సైడ్ నుంచి ఒక అమ్మాయి వస్తారు. వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, వెంటనే అమ్మాయి అబ్బాయికి కూడా ప్రపోజ్ చేస్తుంది. ఇలా 3 ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 లోని ఎవరైతే ఎక్కువ ఇంప్రెస్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఆబ్వియస్లీ అమ్మాయిలే చేస్తారు. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్. ఓకే, సో ఫస్ట్ ప్రపోజల్ కి అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. బా, ఇద్దరు అబ్బాయిలు పాడుతున్నట్టు ఉంది. మా సైడ్ నుంచి మార్చిరాజు వస్తున్నాడు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి పులి ఆడపులి. ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రియమైన హైరానా. రెడీ మా యూ ఫస్ట్. లేడీస్ ఫస్ట్. నో యూ ఫస్ట్. యూ. బావా యు కెన్ డు ఇట్. చెప్పు. ఏ కొత్త బావ సిగ్గుపడుతున్నాడు. నిజంగానే మాయ జరుగుతుందని నాకు తెలియదు, మ్యాజిక్ ఉంటుందని నేను నమ్మను. బట్ ఆ చిరునవ్వు చూసిన తర్వాత ఆ మ్యాజిక్ ఏంటో తెలిసి. సో ఆ మ్యాజిక్ ఎప్పుడు అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ చిరునవ్వు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. చూసి నేర్చుకో.
అలా చేస్తారు హలో propose. అవన్నీ చేయడు తెలుసు కదా ఈ ప్రపోజల్ చూసి పెళ్ళైపోతుంది ఇలా ప్రపోజల్ కే అయిపోతే బుక్కులు రాసామా. ఏం వద్దులే కానీ నెక్స్ట్ అమ్మా మీరమ్మా. ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. Ask. ఏంటి ఆ రూల్స్? సో ఫస్ట్ థింగ్ నాకు రోజు వంట చేసి పెట్టాలి. వెరీ సింపుల్. అండ్ నేను ఎంత తిన్నా లావ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ రోజు షూటింగ్ కి నన్ను డ్రాప్ చేయాలి. ప్రపోజ్ చేయమంటే ఈవిడ కండిషన్స్ అన్ని నాకు ఓకే అని మీరు చెప్పండి. మా రాజాకి ఏదో ఓకే అయితే ఈ కృష్ణకి అది ఓకే. కృష్ణ ఐ లవ్ యూ. నేను ఇందాక కూడా చెప్పింది మా ఇద్దరి ఫేవరెట్ సాంగ్ అది, పిల్ల ఎంత మాయ చేసావే. అది చంద్రబోస్ గారు రాసిన పాట. వెరీ బ్యూటిఫుల్ లైన్స్ అవి. సో ఆ లైన్స్ లోని మొదటి 2 లైన్స్ నేను చెప్పింది అనమాట. ఒక చిన్న చిరునవ్వుతో ఆమె చేసే మాయ. సో ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ షీ హాస్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. సినిమా మొన్న రిలీజ్ అయ్యి 11వ తారీఖు సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. బీన్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 year నుంచి స్మాల్ స్క్రీన్ బ్రేక్ తీసుకొని నీ హార్ట్ అండ్ సోల్, బ్లడ్ అండ్ స్వెట్ దీని మీద పెట్టి ఇప్పుడు జనాల్లోకి వచ్చి అది మంచి పేరు వచ్చి మంచి విజయం సాధించింది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. నేను చాలాసార్లు చెప్పాను, ఫర్ ఎవర్ నిలిచిపోయే జర్నీ ఇది నా హార్ట్ లో. ద మోస్ట్ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఈ సినిమాని డైరెక్ట్ చేయడం. బట్ నాకంటే నా ఫ్రెండ్స్ కి సక్సెస్ వస్తే నాకు అంతకంటే ఆనందం ఏం లేదు. సీనుగాడికి కూడా అద్దరి పేపర్ సీన్ సత్యది క్యారెట్ ఆ ట్రాకే హిలేరియస్ ట్రాక్. అసలు ఎరగొట్టేశారు ఆ సీనుగా. సీను అండ్ సత్యకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే థియేటర్ లో ఇంతమంది ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సినిమాని అవుతున్నారంటే సత్య, సీను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ మ్యాన్. ఇంకా దేర్ ఇస్ లాంగ్ వే టు గో. దీపికా గారు, సెట్ లో మొత్తం అబ్బాయిలే ఉన్నారు, మీరు ఒక్కలే అమ్మాయి అనుకుంటా. సినిమా చూస్తే అలాగే ఉంది. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? యాక్చువల్లీ చెప్పాలంటే నేను వాళ్ళు ఒక ఇదిలాగా కలిసిపోయాను. ఓకే. నాకు పెద్ద అది అనిపించలేదు నేను ఒక్కదాన్నే అమ్మాయి ఉన్నాను అని. బికాస్ దే మేడ్ షూర్ దట్ ఐ వాస్ దాట్ కంఫర్టబుల్. ఓకే. ఐ థింక్ ఫర్ మెనీ ఇయర్స్ నాతో ఉండిపోతుంది. ఇట్ వాస్ రియలీ రియలీ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్. తను కూడా అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం, తన మిగతా వర్క్స్ అన్నిటినీ ఆపేసి చాలా డెడికేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకెక్కడా కనపడను, నేను ఈ సినిమాలో కనపడతాను అని. అండ్ మా సినిమాలో ఎలాగైతే రాజకుమారియో నిజంగానే రాజకుమారి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇంకొన్ని విషయాలు సక్సెస్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఏంటి మరి, ఏంటి సినిమా అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంటి చెప్పు. ఉంటది కదా ఏదో, ఏ కావాలి చెప్తే దాన్ని బట్టి. ఆలస్యం ఏమయ్యా పెళ్ళి ఎప్పుడయ్యా అని అడిగితే నా పెళ్ళా? నీ పెళ్ళి అయ్యా బాబు, మా తమ్ముడు పెళ్లి చేసి ఈ సంవత్సరం అన్నకు ఉంటది. వాడికి ఆల్రెడీ ఓకే అయిపోయింది, త్వరలో అనౌన్స్ చేయబోతున్నాడు. అన్నకి 2 ఓకే అయినాయి, అన్న 2 అనౌన్స్. 2025లో అన్నకి నాకు పెళ్లి జరగబోతుంది. ఓకే, దట్ వాస్ వెరీ గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ దీపికా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. సో నెక్స్ట్ ప్రపోజల్ కి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి లవర్ బాయ్ మానస్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా స్టైలిష్ క్వీన్ విజయ గోరే. చూడు విజయ, నాలాంటి అబ్బాయిలు చూడంగానే నచ్చరు, చూడగా నచ్చుతారు. ఎప్పుడో చాలాసార్లు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలనుకున్నాను, కానీ నేను ఏది చెప్పినా మాటల్లో కంటే నాకు బాగా ఇష్టమైన డాన్స్ రూపంలోనే చెప్తాను. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరి విల్లును వంతెన వేసి
కలిసిన శుభవేళ వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం పెళ్ళైన వాళ్ళకి ఇంత డిమాండ్ ఎందుకు ఇప్పుడు అర్థమైంది. ఆగమద్దలు ఇంకా ఆవిడ ప్రపోజ్ చేయాలండి. ఆగు, ఈ క్లిప్ ఇంట్లో చూస్తారు. ఆగు, నువ్వు కానీ మానస్. అయిపోయింది. ఇప్పుడు లేడీస్, మీ ఇష్టాన్ని నేను ఎలా కాపాడుకుంటానో నేను ఒక మాట చెప్తాను. ప్రపంచంలో నా దగ్గర అంతా పోయినా నా దగ్గర మిగిలే లాస్ట్ ఒక చివరి రూపాయి కూడా మీకోసమే ఖర్చు పెడతాను. మీకు ఎప్పుడుగా తోడుగా ఉండే ఒక మంచి వైఫ్ లాగా, నన్ను ఆదర్శంగా చూపించే ఒక మంచి లవర్ లాగా మీకు తోడుగా జన్మంతా ఉండిపోతుంది. ఐ లవ్ యూ. మీద వాలి వెలుగు ఎంత మోయమంటే నేను ఎంత రే ఇద్దరు చాలా అద్భుతంగా ప్రపోజ్ చేశారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి రావట్లేదా? నువ్వు ఎప్పుడన్నా మీ ఆవిడ ప్రపోజ్ చేసావు ఇలాగా? లేదు కదా, ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు చెప్పు. పోనీ ఇప్పుడు చెప్పు. ఎందుకయ్యా నీకు అసలు పోలికలు పోలేదు కదా. సుధీరే మీ ఆవిడ అనుకొని ఏయ్! ఈవిడ మైక్ ఆపేయండి. అదేదో ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడితే అయిపోయేది కదా. చెప్పేవయ్యా, అయిపోయింది. ఎందుకు గోల్ అంతా? అన్న ఫోన్ కావాలా? ఇదిగో. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హలో, చెప్పను. ఏం చేస్తున్నావు? బుడ్డోడికి ఇప్పుడే ఫుడ్ పెట్టా. ఏమైంది? ఏం కాలేదు, నీకేదో ఒక మాట చెప్పాలనిపిస్తుంది, అందుకే కాల్ చేశాను. షోలోంచా? లేకపోతే నువ్వు నాకు ఎక్కడ కంటిన్యూస్ గా కాల్ చేస్తావు. फोन लाउड स्पीकर में है, थोड़ा देख के बात करो ना. ఎవరని నాకు హిందీ రాదు. వీళ్ళందరూ ఏదో ఒక మాట చెప్పమని ప్రెషర్ పెడుతున్నారు బాగా. ప్రెషర్ అయితే చెప్పొద్దు. ప్రెషరే లేదు, ప్లెజరే కానీ. ఐ లవ్ యూ కుట్టి. ఓకే, థ్యాంక్ యూ. आई लव यू बोले तो थोड़ा रिटर्न कुछ बोलना चाहिए ना. ఎవరండి మీరు? నాకు హిందీ రాదు. కొంచెం ఐ లవ్ యూ చెప్పింది, మీరు ఏదో ఒకటి చెప్పండి. సుధీర్ గారు. నేనేనండి. నాకు చెమటలు వస్తున్నాయి, మీరు చెప్తారు లేదా? ఆయనగా చెప్తే నేను చెప్తాను. అది ఓకే బాయ్. వెరీ గుడ్ ప్రపోజల్. ఇక్కడ ఇంట్లోనే, కానీ 3 times వరుసగా ఎప్పుడు కాల్ చేయలేదు మాట. ఓన్లీ వన్స్ ఫసక్క. ఓకే డన్. వెరీ ఎనీవేస్, గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. 2 ప్రపోజల్స్ అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు ఫైనల్ అండ్ లాస్ట్ ప్రపోజల్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పంచ్ పలక్నామా వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. మీ ఇద్దరు మ్యాచింగ్ చేసుకున్నారు, మీ ఇద్దరు చేసుకుంటున్నారా? ఏంటి అలా కసిగా చూస్తున్నావండి? మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి నయా సుల్తానా. ఈయనయ్య, నీ కోసం నేను షాజహాన్ లాగా తాజ్మహల్ కట్టలేను, అలాగే కులీ కుతుబ్షా లాగా ఒక సిటీకి భాగ్యమతి అని పేరు పెట్టలేను. బట్ నువ్వు చనిపోతే సమాధి కట్టే అవకాశం నాకు ఇస్తావా? బేసిక్ గా నా పిల్లలకి తల్లిగా, మా అమ్మకి కోడలుగా, నా భార్యకి చెల్లిగా ఉంటావా? బ్యాడ్ రా, కంప్లీట్ బ్యాడ్. బాబు, నేను అందంగా ఉన్న అమ్మాయి చేశాను, నువ్వైతే ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నావు. ఆ 10 మంది కంప్లైంట్ ఇచ్చింది మొన్న. మ్యూజిక్. అన్నది కూడా చేస్తా, ఇప్పుడు ఖచ్చితంగా పడిపోతాను. ప్లీజ్ ప్రేమించు, ప్లీజ్. సరే లేవు.
నాకు కావాల్సినోడు ఎలా ఉండాలని చెప్తా. నా దగ్గరే పడి ఉండాలి, ఎప్పుడు నన్ను బుజ్జిగిస్తూ ఉండాలి, అటు ఇటు నా చుట్టూ తిరుగుతూ ఉండాలి. నా మీద ఎవరైనా అరిస్తే వాళ్ళని వెళ్ళి అరిచేయాలి వాళ్ళ మీద. అమ్మా నీకు కావాల్సింది కుక్క ప్రేమి కూడా, అమ్మా నీకు కావాల్సింది కుక్క ప్రేమి కూడా. ఇది కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ లో పడకపోవచ్చు. ఏంటి మేమే చూడాలా, వాళ్ళు కూడా చూడాలి, ఇది వేయండి మీరు. బాబు ఒక మంచి సినిమా వచ్చే ముందు ముఖేష్ యాడ్ వస్తుందా, సారీ నీ యాడ్ వస్తుందా? అలా ఇది ఒక మంచి షోలో. సరే ఓకే డన్, గుడ్ ప్రపోజల్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా అద్భుతమైన ప్రపోజల్ జరిగినాయి. 3 ప్రపోజల్స్ అయిపోయాయి కాబట్టి విన్నర్స్ ని చెప్పే టైం వచ్చింది. అన్నా ఇవరిదాకా గేమ్ కోసం మాత్రమే చెప్పారు. నేను రియల్ గా ఒకరికి చెప్పాలనుకుంటున్నా. అవునా? ఈ షో ద్వారా అలా తెలియాలని రియల్ ప్రపోజల్ చేద్దాం అనుకుంటా. ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, కానీ నేను చూసినప్పటి నుంచి నా గుండె మొత్తం ఆగం కొట్టుకుంటుంది. అయినా సరే ఇలా మొత్తానికి చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చేసిన. ఆకాశాన్ని చూసినా, నేలను చూసినా, చంద్రుని చూసినా, సూర్యుని చూసినా, కానీ నా గుండెల్లో మెదులుతున్న దేవతను మాత్రం నేను చూడలేకపోయినా. ఆ దేవత నువ్వైతే నా గుండెల్లో గుడి కట్టుకొని ఒక పూజారిలాగా ఈ పువ్వుతోని నేను పూజిస్తా. లేదంటే ఇదే పువ్వు ఆ ఫోటో ముంగట పడి ఉంటది, నువ్వు వస్తా అంటే నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తా, కాదు అంటే కడదాకా ఇలాగే మిగిలిపోతా. చెప్పారు, ఎవరో చెప్పలేదు. నేను ఎవరు చెప్పినా వాళ్ళకి అర్థమైతే అనుకుంటున్నా. నువ్వు యాక్సెప్ట్ చేస్తే మస్తు సంతోషంగా ఫీల్ అవుతా, మా వాళ్ళు ఇట్లా ఖుషి అయిపోతారు. ఎవరెవరు మొన్న మీరు వైజాగ్ వెళ్ళారు వాళ్ళేనా? సరే ఎవరికి అర్థమైతే వాళ్ళకి అర్థం వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేయాలి. మరి ఇది ఎవరికైనా నచ్చి ఉంటే ఎవరైనా వేసుకొని ఇంటికి ఇప్పుడు అర్థమైన వాళ్ళకి కూడా పోయిద్ది. దీనికి నాకు ఏ సంబంధం లేదండి. బట్ ఎనీవేస్ గుడ్ వన్, ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సో ప్రపోజల్స్ అద్భుతంగా జరిగాయి. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అద్భుతంగా ప్రపోజ్ చేశారు. బట్ ఈ టాస్క్ విన్నర్స్ అంటే ఎక్కువ ఫీల్ అయ్యి చెప్పింది కానీ, చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది కానీ, ఇట్స్ ఆల్వేస్ అబ్బాయిలు. కంగ్రాచులేషన్స్. Congratulations! Thank you so much once again, everybody. Thank you.